హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగులు ధర్నా. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో నిరసనలు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ కూడలి వద్ద నిరుద్యోగులు ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారన్న సమాచారంతో సరూర్ నగర్ పోలీసులు దిల్సుఖ్ నగర్ కూడలి వద్ద పహారా కాస్తుండటంతో వారి కళ్ళుగప్పి మెట్రో స్టేషన్కు చెందిన మరో మార్గం నుంచి రాజీవ్ కూడలికి చేరుకున్నారు. ప్రధాన రహదారిపై నిల్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు. మరోవైపు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంపుతో పాటు సంబంధిత పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ శనివారం రాత్రి నిరుద్యోగ అభ్యర్థులు అశోక్ నగర్ కూడలిలో చేపట్టిన ధర్నా ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అనంతరం పోలీసులు పలువురు నిరసనకారులను అరెస్ట్ చేసి నగరంలోని బొల్లారం తదితర ఠాణాలకు తరలించారు. మరోవైపు నిరుద్యోగులు ఆదివారం కూడా ధర్నా చేసే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో వారంతా భారీగా మోహరించారు. దీంతోపాటు చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతాల్లోనూ నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బుక్ స్టాళ్లు, టీ స్టాల్ వద్ద అభ్యర్థులు గుమికూడకుండా త్వరగా మూసివేయించారు. త్వరలో మరో డిఎస్సి 5,000కు పైగా పోస్టులుండే అవకాశం. నిరుద్యోగులు ఎవరో ఆందోళన చెందవద్దు. ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నిరుద్యోగులు ప్రస్తుతం డిఎస్సి పరీక్షలకు బాగా సిద్ధమై 11,000 ఉపాధ్యాయుల పోస్టులను పొందాలని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పరీక్షలు జరగబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే 2.05 లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తాం. పాఠశాలలపై మేము లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11,000 పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా మరో 5,000 ఖాళీలు ఉంటాయని తేలింది. వీటితో పాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచూ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తూనే ఉంటుంది. ఇటీవల రాష్ట్రంలో 19,000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34,000 మంది ఉపాధ్యాయులు బదిలీచ్చి నిర్వహించాం. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియ వేగవంతం చేశాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అప్పట్లో సిఎల్పి నేతగా నేను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేయగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే పేపర్ లీక్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించాం. గత ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను 3 సార్లు వాయిదా వేసింది. మేము వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రూప్ 3 పరీక్షలు వచ్చే నవంబర్లో నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశాం. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలన్నదే మా ప్రభుత్వ ఆశ. డిఎస్సి పరీక్షలు బాగా రాసి ఉపాధ్యాయులుగా ఎంపికై ప్రభుత్వ పాఠశాలలోని పేద బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించాలని మా ప్రభుత్వం కోరికని తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.